హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన మామ్స్ కిచెన్‌లో మన టేస్టీ రెసిపీ వచ్చేసి వేడి వేడి వెజిటబుల్ సూప్ అండి. చాలా హెల్తీగా ఎలాగో చలికాలం వచ్చేసింది కాబట్టి బయట వాతావరణం అంతా కూడా చల్లగా ఉంటుంది. వేడి వేడిగా ఏదైనా తాగితే బాగుండనిపిస్తుంది కాబట్టి చాలామంది టీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ టీ ఎక్కువ తాగడం వల్ల అసిడిటీ ప్రాబ్లమ్ అనేది వస్తుంది కాబట్టి ఇలా హెల్తీగా వెజిటబుల్ సూప్ కనుక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగారంటే చాలా వెచ్చగా ఉంటుంది కడుపులో. అలాగే చాలా సేపు వరకు కూడా ఆకలనేది కూడా వేయదండి. చాలా బావుంటుంది తీసుకోవడం వల్ల. ఇప్పుడు ఈ హెల్తీ వెజిటబుల్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా మనం వెజిటబుల్ స్టాక్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను ఇక్కడ వెజిటబుల్‌లో ఉండే వేస్టేజ్ అంతా కూడా తీసుకొని పెట్టుకున్నాను. క్యారెట్ వెనుక పార్ట్ ఏదైతే ఉంటుందో అది, అలాగే బీన్స్ ముక్కలు, అలాగే క్యాబేజీలు మనము వేస్ట్‌గా పడేస్తాం కదా! తొక్క తీసేసి అది, అవన్నీ కూడా మనకి నచ్చిన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర కాడలు ఏవైనా కూడా ఇందులోకి యూజ్ చేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి వెజిటబుల్ సూప్ అనేది చాలా చిక్కగా వస్తుంది. అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. హోటల్స్, రెస్టారెంట్స్‌లో కూడా ఇలాగే యూజ్ చేస్తారండి. మనము ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకొని మట్టి అనేది లేకుండా చూసుకోవాలి. చూడండి, ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్నాను కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని మనం వెజిటబుల్ వేస్టేజ్ అయితే ఉందో అదంతా కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనకి సూప్ కోసం ఎంతైతే వాటర్ కావాలో అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2-3 గ్లాసుల వాటికి వాటర్ యాడ్ చేస్తున్నానండి. మనం ఇది మొత్తం కూడా ఒకేసారి ఎక్కువ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ వెజిటబుల్ స్టాక్‌ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసుకొని సూప్ లాగా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో దీన్ని బాగా ఉడికించుకోవాలి. అప్పుడే ఆ వెజిటబుల్‌లో ఉండే రసం అంతా కూడా మన సూప్‌లోకి వచ్చేస్తుంది. చూడండి, మనకి సూప్ అనేది తెలుస్తుంది కదా! ఇంకాస్త దీన్ని ఉడికించుకోవాలండి. ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మెత్తగా ఉడికిపోయాయి కదా వెజిటబుల్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఒక స్ట్రెయినర్‌తో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నీ కూడా తీసేసుకొని మనం ఈ ఏదైతే రెడీ అయిన స్టాక్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం సూప్ ప్రిపేర్ చేసుకోవడానికి మరొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని నేనిక్కడ చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేస్తానండి. దీని ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఏ వెజిటబుల్స్ అయితే సూప్‌లో యాడ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బీన్స్, క్యాబేజీ, అలాగే క్యారెట్, అలాగే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశానండి. కార్న్ కూడా వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు. మనకి నచ్చిన ఏ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. మనం ఎలాగో ఇందులోకి స్టాక్ యాడ్ చేసిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు కుక్ చేస్తాం కాబట్టి సన్నగా తరిగి పెట్టుకున్నాం కాబట్టి వెజిటబుల్స్ అన్నీ కూడా ఉడికిపోతాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజిటబుల్ స్టాక్ ఏదైతే ఉందో అది ఇందులోకి యాడ్ చేసుకొని మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్ ఎంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ కల్లుప్పు వేస్తున్నానండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఇదంతా కూడా మనం మరొక 3-4 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. అప్పుడే సూప్ అనేది చిక్కగా పడుతుంది. అలాగే నేను ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ సూప్‌లోకి మనం మిక్స్ చేసుకోవాలి. ఇది వేయకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగా ఉంటుంది. అలాగే కావాలనుకున్న వాళ్ళు అలా కూడా తాగొచ్చు. ఇష్టం లేని వాళ్ళు కార్న్ ఫ్లోర్‌ని స్కిప్ చేయొచ్చు. ఇది వేయడం వల్ల ఏంటంటే సూప్ అనేది కొంచెం చిక్కగా వస్తుంది. చూడండి, మనకి కాస్త చిక్కబడింది కదా సూప్ అనేది. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్‌లోకి ఈ సూప్ అంతా కూడా తీసేసుకోవాలి. చాలా బావుంటుందండి. వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేశాం కాబట్టి చాలా హెల్తీ. ఒక కప్ తీసుకున్నా కూడా కడుపంతా కూడా హెవీగా అనిపిస్తుంది. చాలా సేపు వరకు కూడా ఆకలి వేయదు. చాలా బావుంటుంది. పైనుంచి కొద్దిగా పిప్పర్ చల్లుకొని సర్వ్ చేయడమే.
చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకెలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా! ఎంతో హెల్తీ వెజిటబుల్ సూప్ రెసిపీని. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.